మై డియర్ సబ్స్క్రైబర్స్, శ్రీకాళహస్తి వెళ్తూ శ్రీకాళహస్తి స్టోరీ చెప్పుకుందామా. పూర్వం ఒక గ్రామంలో ఒక శివలింగం ఉండేది. ఆ శివలింగానికి ఎండ తగలకుండా ఒక సాలెపురుగు సాలెగూడు అల్లి తన భక్తిని చూపించేది. తరువాత అక్కడికి నాగుపాము వచ్చి ఆ సాలెగూడు మొత్తం పీకేసి నాగమణులతో పూజ చేసుకొని వెళ్ళిపోయేది. ఆ కొంతసేపటి తర్వాత అక్కడికి ఒక ఏనుగు వచ్చి ఆ నాగమణులన్నీ తొండంతో క్లీన్ చేసి వాటర్తో అభిషేకం చేసేవి. ఏ భక్తిని అవి అలా చాటుకునేవి. కానీ ఒకదానికి తెలియకుండా ఇంకొకటి ఒకటి చేసిన పూజని ఇంకొకటి ఖరాబ్ చేస్తున్నాయి. ఆ విషయం సాలెపురుగు ఏనుగుకు చెప్తుంది. నువ్వు చేసిన పూజని పాము నాశనం చేస్తుంది, పాము చేసిన పూజని ఇది నాశనం చేస్తుంది. అప్పుడు కోపంతో ఏనుగు పాము దగ్గరికి వెళ్ళగా పాము కోపంతో ఏనుగు తొండంలో దూరుతుంది. తొండంతో దూరినప్పుడు ఏనుగు తలని గోడకేసి బాదుకుంటగా సాలెపురుగు ఆ గోడకే ఉండి 3 చనిపోతాయి. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఈ మూడిటి ప్రాణత్యాగానికి గాను శ్రీకాళహస్తిగా ఇక్కడే కొలువై ఉంటానని శివుడు వరమిస్తారు. అంటే సాలెపురుగు, కాళి అంటే పాము, హస్తి అంటే ఏనుగు. శ్రీకాళహస్తి ఈ మూడిటి స్వరూపంగా శ్రీకాళహస్తిని పూజిస్తున్నారు.